ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయన చర్చిస్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దింపే అభ్యర్థుల ఖరారు చేయనున్నారు. ఆయన ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారిస్తారు. ఈ 2 స్థానాలకు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీలను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఈ నెల 14న మణిపూర్లో మొదలయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికల్లా ఢిల్లీ వెళ్తారు. ఆ వెంటనే స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పయనమవుతారు. 21వ తేదీన తిరిగి వస్తారు. అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఈ నెల 18లో ముగియనుందన్న ముఖ్యమంత్రి దావోస్ కు బయలుదేరే లోగానే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు సమయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో మైనారిటీలు లేనందున ఆ వర్గానికి చెందిన వారిని తీసుకుని మంత్రి పదవి ఇవ్వడం వల్ల లోక్సభ ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందన్న కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి శనివారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రెండు ఎమ్మెల్సీ పదవుల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీలో నాయకుల హడావిడి ఎక్కువైంది. తమకంటే తమకి అవకాశం ఇవ్వాలంటూ పలువురు నేతలు పోటీ పడుతున్నారు. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. పార్టీ నేతలు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, నిరంజన్, మధు యాష్కి, శోభారాణి, అనిల్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని, మరో 6 మంత్రి పదవులు భర్తీ చేయనున్నారని, ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ సాధిస్తే తమకు అవకాశం ఉండవచ్చని కొందరు సీనియర్ నేతలు గట్టిగా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీ పదవులకు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా ఇప్పుడే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుందని తెలుస్తోంది. అవి కూడా కలిపితే 4 నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ తేజస్సుతో పొత్తు పెట్టుకున్నందున వారికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కు ఎమ్మెల్సీ ఇవ్వడం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 3 కాంగ్రెస్ నేతలకు దక్కే అవకాశం ఉంది. 1 లేదా 2 ఓసీలకిస్తే మిగిలినవి బీసీ లేదంటే ఎస్సీ ఎస్టీలకు దక్కనున్నాయి.